బీటలు వారిన నేల చూస్తోంది, ఎండిపోయిన చెరువు ఎదురు చూస్తోంది. ఎద్దులు నాగలి విత్తనాలతో ఏరువాకకు సిద్ధమైన రైతు ఎదురు చూస్తున్నాడు. నల్లని మేఘాలు చల్లటి చినుకులను మోసుకొస్తాయని ప్రకృతి ఎదురు చూస్తోంది. ఆకురాలిన చెట్టు మీద కూర్చుని కొత్త చిగురు కోసం కోయిలమ్మ ఎదురు చూస్తోంది. మేఘమా కురవవే అంటూ నింగిని చూస్తూ నేల తల్లి కమ్మగా పిలుస్తోంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. విజయవాడ, తిరుపతిలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యూములోనింబస్ మేఘాలకు తోడు జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు రావాల్సి ఉంది. కానీ అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో రుతుపవనాల ఆగమనం మందగించింది. రుతుపవనాల రాకకు మరో 2 రోజులు పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో పాటు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అటు నల్గొండ జిల్లాలో వర్షాలు బీభత్సం రేపాయి. ఈదురుగాలులకు నర్సింగబట్ల గ్రామంలో ఇంటి ముందు వేసిన పందిరి కూలి మహిళ మృతి చెందింది. మరో 2 గాయాలయ్యాయి. నర్సింగబట్ల గ్రామంలో చంద్రకళ ఇంటి ముందు చలువ పందిరి ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తుండటంతో వాకిట్లో ఉన్న వస్తువులను తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకొచ్చింది. గాలులు, వర్షం ఎక్కువ కావడంతో చంద్రకళ మరో 2 పందిట్లోకి వచ్చారు. గాలులకు పందిరి ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అటు అల్పపీడన ద్రోణి కారణంగా శ్రీకాకుళంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఇంకోవైపు కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాలు ఇలాగే పడాలని కోరుకుంటున్నారు. మరో 48 గంటల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శాఖలకు సమాచారం అందించామన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయంటున్నారు. కోస్తా ఆంధ్రలో వర్షాలు బాగా పడుతున్నాయి. వచ్చే 5 రోజుల వరకు కూడా మనకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు మీకు 25 నుంచి 50% ప్రాంతాల్లో అంటే స్కాటర్డ్ ప్లేసెస్లో రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది కోస్తా ఆంధ్రలో. రేపటి నుండి 50 నుంచి 75% ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు అక్కడక్కడ భారీగా కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కోస్తా ఆంధ్రలో. రాయలసీమలో ఈరోజు రేపటికి తేలికపాటి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి 8వ తారీఖు నుంచి వర్షాలు కొంచెం పెరుగుతాయి. 25 నుంచి 50% ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. ఎల్లుండి నుంచి 10వ తారీఖు వరకు, 8, 9, 10వ తారీఖు. అలాగే తెలంగాణలో ఈరోజు రేపు 25 నుంచి 50% ప్రాంతాలలో అంటే స్కాటర్డ్ ప్లేసెస్లో రెయిన్ఫాల్ వస్తుంది. 8, 9, 10వ తారీఖులలో వర్షపాతం పెరుగుతుంది. మీకు 50 నుంచి 75% ప్రాంతాలలో వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది తెలంగాణలో. అంటే 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు భారీ వర్షాలు సూచన చేస్తున్నాము. భువనగిరి ప్రేమ కథా చిత్రం వెనుక స్వాతి ఆత్మహత్య, నరేష్ అదృశ్యం, ఆపై అతని హత్య మొత్తం ఓ సినిమాను తలపిస్తోందని తాజాగా సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. నరేష్ అదృశ్యం వెనుక నరేష్ మామ శ్రీనివాస్ రెడ్డి దృశ్యం సినిమా చూపించాడనేది ఆ ప్రచార సారాంశం. అచ్చం దృశ్యం సినీ ఫక్కీలో నరేష్ ను హత్య చేసి అదృశ్యం చేయాలని స్కెచ్ వేశాడనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో టేక్లుంటాయి, కానీ పరువు రక్కస్ని కౌగిలించుకున్న శ్రీనివాస్ రెడ్డి సింగిల్ టేక్లో నరేష్, స్వాతి ప్రేమ కథను సమాధి చేయడమే కాదు, నరేష్ ను అత్యంత పైశాచికంగా హత్య చేశాడు. ఆపై దొంగ కన్నీళ్లతో సినిమా ట్విస్ట్ ఇచ్చాడు. నిజానికి సినిమా కథకు స్వాతి, నరేష్ల ప్రేమ పెళ్లికి ఎక్కడా ఎలాంటి పోలిక లేదు. కానీ ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలను, ముఖ్యంగా హత్య విషయం బయటకు పొక్కకుండా ఉండేలా కళ్లకు కట్టిన కొన్ని దృశ్యాలతో శ్రీనివాస్ రెడ్డి ప్రభావితమైనట్టు తెలుస్తోంది. నిజం బయటపడకుండా ఉండాలంటే నిబ్బరంగా ఉండాలి. అబద్ధమే నిజమని నమ్మించేలా రక్తి కట్టించాలి. ఎగ్జాక్ట్లీ ఇదే లైన్ ఫాలో అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. నరేష్ అదృశ్యంపై హైకోర్టు ఖాకీలకు మొట్టికాయ వేసేంత వరకు శ్రీనివాస్ రెడ్డి నటనలో జీవించాడు. నరేష్ ను హత్య చేసి ఏం తెలియనట్టు నటించాడు. కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిగా నా బాధను అర్థం చేసుకోండని ప్రజల మనసు కన్నీరు పెట్టేలా నటనను రక్తి కట్టించాడు.
ఓ సగటు తండ్రిగా నటనలో జీవించడమే కాదు, నరేష్ హత్య చేయడం వెనుక కూడా శ్రీనివాస్ రెడ్డి తన క్రిమినల్ బ్రెయిన్ ను సినీ టచ్ ఇచ్చాడు. దృశ్యం సినిమాలో యువకుడి శవాన్ని పోలీస్ స్టేషన్లో పూడ్చిపెట్టిన సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రియల్ గా అది సాధ్యం కాదు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి తన కన్నింగ్ బ్రెయిన్ కు పదును పెట్టాడు. తన బంధువుతో కలిసి నరేష్ ను పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. వెనుక నుంచి దాడి చేసి నరేష్ మెడపై ఐరన్ రాడ్ తో బలంగా కొట్టాడు. అంతే, నరేష్ స్పాట్ లో చనిపోయాడు. పొలంలో కర్రలను ఏరి శవాన్ని దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో పెట్రోల్, టైర్లను తీసుకొచ్చి శవాన్ని కాల్చేశారు. ఎక్కడా చిన్న క్లూ కూడా లేకుండా బూడిదను సైతం ఎత్తేసి మూసీ నదిలో కలిపేశారు. ఆ తర్వాత నరేష్ సెల్ ఫోన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి అక్కడ ధ్వంసం చేశారు. ఖాకీలకు కాల్ డేటా రికార్డుకు చిక్కకుండా సినీ ఫక్కీలో పకడ్బందీగా వ్యవహరించారు. హైకోర్టు అక్షింతల అనంతరం పోలీసుల దర్యాప్తులో ఈ నిజాలన్నీ బయటపడిన సంగతి తెలిసిందే. దారి తప్పిన ఓ యువకుడి దుర్మార్గం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఓ సగటు కుటుంబం ఎదుర్కొన్న అనుకోని సంఘటనలతో సినిమా అందరినీ ఆకట్టుకుంది. సినిమా దృక్పథం వేరు, కానీ అదే దృశ్యం శ్రీనివాస్ రెడ్డి నేర ప్రవృత్తికి పదును పెట్టింది. నరేష్ ను పథకం ప్రకారం హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి సినీ ఫక్కీలో నిజాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కానీ నిప్పు లాంటి నిజాన్ని కాల్చేయడం అతని వల్ల కాలేదు. విషాదాంతంగా ముగిసిన భువనగిరి ప్రేమ కథ తరహాలోనే ఏపీలో కూడా ఓ దారుణం వెలుగు చూసింది. పరువు పిచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మలికపురం మండలం తూర్పుపాలెంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి ఓ యువకుణ్ణి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురుని ప్రేమించాడనే కసితో రామాంజనేయులు అనే యువకుణ్ణి దారుణంగా హత్య చేశాడు విజయ్ కుమార్. నెల రోజుల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రామాంజనేయులు మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. మే 2న రామాంజనేయులు హత్య జరిగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. టీవీ9 వెలుగులోకి తెచ్చిన ప్లాస్టిక్ రైస్ పై అధికారులు దాడులు చేస్తున్నారు. టీవీ9 వరుస కథనాలతో స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లలో ప్లాస్టిక్ రైస్ బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు రంగంలోకి దిగారు. పలు షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన షాపులపై కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్, శ్రీశైలంలో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు కొనసాగుతున్నాయని సమాచారంతో ఈ సోదాలు చేస్తున్నారు. పలు షాపుల్లో దొరికిన ప్లాస్టిక్ ఆనవాళ్ల ఆధారంగా పలు షాపులను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఆకలవుతోందని హడావిడిగా అన్నం తింటున్నారా? మీరు తినేది వరి అన్నమా, ప్లాస్టిక్ అన్నమా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు వండిన అన్నాన్ని ముద్దగా చేసి గోడకేసి కొట్టండి, లేదా నేల మీద కొట్టండి. బంతిలా రివర్స్ గేర్లో వచ్చి మీ చేతిలో పడుతుంది. ప్లాస్టిక్ రైస్ గురించి ఎంతో కాలంగా జరుగుతున్న ప్రచారం తప్పు కాదని గల్లీ గల్లీలో జనానికి అర్థమైంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రైస్ జనాన్ని పరేషాన్ చేస్తోంది. ప్లాస్టిక్ అన్నం తింటే ఇక అంతే సంగతులు. క్యాన్సర్లు వచ్చి ప్రాణాలే పోవచ్చు. తాజాగా మీర్పేట్లో ప్లాస్టిక్ రైస్ కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారంటూ యూసుఫ్గూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పెడుతున్న అన్నాన్ని ముద్దగా చేసి కింద వేస్తే బంతిలా ఎగురుతోందంటున్నారు. డబ్బు కక్కుర్తితో కావాలనే ప్లాస్టిక్ బియ్యంతో అన్నం వండుతున్నారా, లేక బియ్యం దుకాణం వాళ్ళు హాస్టల్ నిర్వాహకులకు బిస్కెట్ వేశారా తెలియదు, కానీ తమకు మాత్రం ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యమే కాదు, హాస్టల్లో వడ్డిస్తున్న గుడ్డు కోడిగుడ్డు కాదు, కల్తీ గుడ్డు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయంటున్నారు. దక్షిణాసియా దేశాల్లో ప్లాస్టిక్ బియ్యం ప్రవేశించి చాలా రోజులైంది. మామూలు బియ్యంలో సింథటిక్ బియ్యాన్ని కలిపేసి కల్తీ చేస్తున్నారు. చైనాలో ప్లాస్టిక్ బియ్యం తయారీ కుటీర పరిశ్రమలా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎప్పటి నుంచో ప్లాస్టిక్ బియ్యంపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి. కర్ణాటకలో కూడా ప్లాస్టిక్ బియ్యం అలజడి రేపింది. లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లోనూ బియ్యాన్ని పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ తో కలిపి కల్తీ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్, సరూర్ నగర్, శ్రీశైలం ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం హల్చల్ చేస్తోంది. కూడా తినేటప్పుడు బాగా పెయిన్స్ రావడం, కడుపు నొప్పి రావడం, కాలు పీకడం, అందరూ కూడా ఒక అనిరీతిగా బాధపడుతున్నారు. అయితే ఈరోజు వచ్చేసరికి చిన్న నార్మల్గా డౌట్ వచ్చి ఎగ్ మీద టెస్ట్ చేశారు. ఆ ఎగ్ ఫేక్ అని చెప్పి తేలింది. అలాగే డౌట్ వచ్చిన తర్వాత ఆ ఎగ్ కూడా బాగా లేరుతోటి ప్లాస్టిక్ రూపంలో వచ్చింది. ఆ రైస్ కిందకు వచ్చిన తర్వాత ఉండలా చేస్తే ఇది ఒక బౌల్ కింద తయారయ్యింది.
ఆ బాల్ కింద ఏరితో అది బాగా గిట్టుపడంతో ఒకసారి నేలకేసి కొడితే తోలడం జరిగింది. అదే ఒకసారి బ్యాట్తో కూడా మేము ఆడిన తర్వాత ఒక బంతి రూపంలో ఆడడం జరిగింది. ఆ గుడ్డు ఏమొచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మామూలు గుడ్డు ఇలా కొట్టగానే నీరు గుడ్డంతా నీరు లోపల సొన్న ఉంటుంది కదా, గుడ్డు సొన్న అంతా ఒక యాక్చువల్ అయితే ఒరిజినల్ లెక్కి చాలా గట్టిగా ఉంటుంది లోపల సొన్న అంతా. ఈ గుడ్డుకి ఏమొచ్చి చాలా డెలికేట్గా అదంతా నీరుగా ఉండేది. నీరుగా ఉన్న స్మెల్ రావట్లేదు. గుడ్డ యాక్చువల్ అయితే గుడ్డెలా కొట్టగానే స్మెల్ వస్తుంది, ఈ గుడ్డుకి స్మెల్ రావట్లేదు. సో అయితే మన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదేంటి ఇలా ఉన్నది, ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ గుడ్డు ఉండొచ్చు అనేసి అనుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నవనిర్మాణ దీక్ష 5వ రోజు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు వేస్తోందని నిమ్మల చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యంతో సహా అన్ని రంగాల్లో మహిళల కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు సీతారామలక్ష్మి. మరోవైపు నెల్లూరు జిల్లాలో జరిగిన 5వ రోజు నవనిర్మాణ దీక్షలో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు సోమిరెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ 1 గా నిలపడమే చంద్రబాబు లక్ష్యమన్నారు అమర్నాథ్ రెడ్డి. ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి స్థానంలో వెళ్ళారు చాలా మంది. ప్రతి ఇంటికి వెళ్తే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతోనే మనం అది సాధించుకోగలిగామని సందర్భంగా స్మరణ చేసుకుంటున్నాం. ఈ రోజు విద్యాపరంగా మరి అందరికీ కూడా అటు మహిళలను కూడా విద్యాపరంగా ముందుకు తీసుకురావాలని, మరి మహిళలు కూడా పూర్తి స్థాయిలో విద్యావంతులు అయితేనే మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మనకి 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, నేషనల్ హైవే లింకేజ్ ఉంది, రైల్వే లైన్ ఉంది. ఐకమత్యంగా లక్ష్యం పెట్టుకొని మనకు జరిగిన అవమానానికి పట్టుదలతో ముందుకు పోతే మరో 5 ఏళ్ల తర్వాత తెలంగాణ సోదరులు మన అన్నదమ్ముల్ని రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం వాళ్ళని వదులుకున్నందుకు పశ్చాత్తాపడే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఈనాడు ఒక దూరదృష్టి బాబు గారికి, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, ఇరిగేషన్ అయినా, అగ్రికల్చర్ అయినా, అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో అనేక పంటల్లో మనం దేశంలో నంబర్ 1. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పఠాన్ చెరువు మండలం అమీన్పూర్ గ్రామ సర్పంచ్ కాట శ్రీనివాస్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ నెలకొంది. అమీన్పూర్ సర్పంచ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై జగ్గారెడ్డి, లక్ష్మారెడ్డి బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంది మండలంలోని ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అమీన్పూర్ సర్పంచ్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ఒత్తిడి వల్లే సర్పంచ్ను తొలగించారని అన్నారాయన. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ ఎన్జీఓలు ధర్నా బాటపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ విధానం రద్దు, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ధర్నాలో పాల్గొన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అశోక్ బాబు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న కోరికతో ఆంధ్రులకు సోనియా తీరని ద్రోహం చేశారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాంగ్రెస్ నేతలు ఎన్ని తిప్పలు పడ్డా గుంటూరులో రాహుల్ షో ఫ్లాప్ అయిందన్నారు. ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు సోము వీర్రాజు. ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా మారుతుందని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రతిపక్షాలపై దాడి కోసమే చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని విమర్శించారు. నరేంద్ర మోదీని చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారని అన్నారు రామకృష్ణ. చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా బ్యాలెన్స్ తప్పిపోతా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు మీటింగ్ పెడితే దానికి ఆయన సంతోషపడాల్సింది పోయి మీటింగ్ పెట్టిన వాళ్ళు దేశద్రోహులు,
వీళ్ళందరూ మొసలి కన్నీరు గార్చేకి వచ్చాడని నీవు మాపైనే దాడి చేస్తూ ఉన్నావంటే, పైగా ఆయన ఏమంటా ఉన్నాడు, నేను ఎవరికీ భయపడను, దేశంలోనే నేను సీనియర్ని. నువ్వు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రధాని నరేంద్ర మోడీకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి భయపడతా ఉన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కన్నా పెద్ద వ్యక్తులు ఈ స్కామ్ లో ఉన్నారని అన్నారు. ఈ స్కామ్ పై సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడకపోవడం దారుణమన్నారు ఆయన. మియాపూర్ ల్యాండ్స్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. దాని వెనుకొండ సూత్రధారి అని చెప్పి పేర్కొనడం జరుగుతుంటుంది. నేను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కాదు, అంతకంటే పెద్ద వ్యక్తులే దీన్ని వెనుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నది అని చెప్పని ఆధారాలు కనబడుతున్నావో, ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఇలా స్వయంగా ఇందులో జోక్యం చేసుకొని ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తే కానీ ఇవాళ ఆయన సచ్చీలతను రుజువు చేసుకోలేడని చెప్పండి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, రాబోయే ఎన్నికల కసరత్తుపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై చర్చించారు నేతలు. 7 నెలల తర్వాత జరుగుతున్న సమావేశానికి సోనియా నేతృత్వం వహించారు. రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై వివిధ పార్టీల నేతలతో చర్చించిన సోనియా గాంధీ ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతం, మోదీ సర్కార్ వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించే అంశంపై ఎటూ తేల్చలేదు. తమిళనాట రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అన్నాడీఎంకేలో మరో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. సీఎం పళనిస్వామి తీరుపై ఆగ్రహంతో ఉన్న శశికళ మేనల్లుడు దినకరన్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. దాదాపు 31 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మేనత్త శశికళను జైల్లో కలిసిన తర్వాత పార్టీపై పట్టు బిగించే ప్రయత్నాలను వేగవంతం చేశారు దినకరన్. తనను అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించే అధికారం ఎవ్వరికీ లేదంటున్నారు. పార్టీ ఐకమత్యంగా ఉండడానికి తన ప్రయత్నాలు కొనసాగుతాయని అంటున్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు సెక్రటేరియట్తో పాటు పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్, జయలలిత ఫోటోల పక్కన పళనిస్వామి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దినకరన్తో ముప్పును ముందే గ్రహించిన పళనిస్వామి మరింత మంది ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళ్లారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. శశికళను, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరిస్తే పళనిస్వామితో సయోధ్యకు సిద్ధమని ప్రకటించారు పన్నీర్ సెల్వం. అయితే తీహార్ జైలు నుంచి విడుదలైన దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నారు. మహారాష్ట్ర నుంచి రైతుల ఆందోళన మధ్యప్రదేశ్ కు విస్తరించింది. మధ్యప్రదేశ్లోని మన్సర్లో అన్నదాతల ఆందోళనపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీస్ కాల్పుల్లో 2 రైతులు చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాల్పులపై న్యాయ విచారణకు ఆదేశించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. మన్సర్లో పోలీస్ కాల్పులపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల తర్వాత మన్సర్, ఉజ్జయిని, రత్లాం ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. గాయపడ్డ రైతుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలో కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ ప్రకటించాలని రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రైతులపై పోలీసులు కాల్పులు జరపలేదని వివరణ ఇచ్చింది. బీహార్లో ఆటవిక రాజ్యం సాగుతోంది. పెళ్లి వేడుకలో కుర్చీలు దొంగతనం చేశారన్న నెపంతో 2 యువకులను దారుణంగా చితకబాదారు. 2 యువకులను తలకిందులుగా కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. సుమారు 3 గంటల పాటు యువకులకు నరకం చూపించారు. ఖైమూర్ జిల్లాలోని సన్బోర్సాలో మహంగుబింద్ అనే వ్యక్తి తన కూతురి వివాహ వేడుకలో 5 కుర్చీలు కనిపించలేదు. దీంతో అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ బీర్బల్ పై అనుమానం వ్యక్తం చేసిన మహంగుబింద్ వారిని దారుణంగా చితకబాదాడు. ఇంటికి పిలిపించుకొని తలకిందులుగా వేలాడదీసి కొట్టాడు. ఎంత బతిలాడినా వినిపించుకోకుండా ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఇలా 3 గంటల పాటు 2 యువకులకు నరకం చూపించాడు మహంగుబింద్. చివరికి యువకుల తల్లిదండ్రులు 3,000 రూపాయలు ఇచ్చే వరకు వారిని వదిలిపెట్టలేదు.
దొంగతనం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఇలా యువకులను తలకిందులుగా వేలాడదీసి కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరు జిల్లాలో ఏనుగులు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం రేపుతున్నాయి. తాజాగా కోయంబత్తూరులోని కోవైపూడూరు వీధుల్లోకి వచ్చిన ఏనుగు నానారచ్చ చేసింది. ఓ ఇంటి ఎదుట ఉన్న కారుపై దాడి చేసింది. కారును తొండం దంతాలతో ముందుకు తోసేసింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. గత కొద్ది రోజులుగా గజరాజు అక్కడి వారిని వణికిస్తున్నాడు. ఈ ఏనుగు కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగు పంటలను నాశనం చేస్తోంది. మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్య ఓ ఏనుగు దాడిలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. అమృత్సర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సిక్కులకు పవిత్రమైన స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు హోరెత్తాయి. గతంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన రోజే మళ్లీ ఖలిస్తాన్ నినాదాలు వినిపించడం సంచలనంగా మారింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి నేటికి 33 ఏళ్లు. దీంతో అమృత్సర్లో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే స్వర్ణ దేవాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఒక్కసారిగా ఖలిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. కత్తులు చూపిస్తూ ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు నినదించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. 1984లో స్వర్ణ దేవాలయంలోని ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది.